ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. తాజాగా మావోయిస్టులకు డిఆర్జీ జవాన్లకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతూ ఉన్నాయి. గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు డిఆర్జీ జవాన్లకు కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారు. ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ ఎదురు కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు సంజయ్, ఒకవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 10 మంది మావోయిస్టులు పైన మృతి చెందారు. సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా మృతి చెందిన ఘటన మరొక ముందుకే మళ్ళీ గంగలూరు అటవీ ప్రాంతంలో డిఆర్జీ జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందారు. 303 రైఫిల్ తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మొత్తం గంగలూరు అటవీ ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతాల్లో డిఆర్జీ జవాన్లు చుట్టుముట్టారు. కూంబింగ్ కొనసాగుతుంది. మళ్ళీ కాల్పులు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకైతే అందుతున్న సమాచారం ఉంది. మొత్తంగా దండకార్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర బలగాలు చుట్టుముట్టుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు జవాన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ జవాన్లను అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేసి అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మావోయిస్టులు మాత్రం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎటువైపు కదిలినా మెదిలినా అటు డిఆర్జీ జవాన్లు సెంట్రల్ బలగాలు పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టు ఉండడంతో వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. నిన్నటి వరకు నేషనల్ పార్కే ఇబ్బందికరంగా సెంటర్ జోన్ గా ఉన్నటువంటి సేఫ్ జోన్ గా ఉన్నటువంటి నేషనల్ పార్క్ నుంచి అటు ఒరిస్సా కావచ్చు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన గంగలూరు అటవీ ప్రాంతం కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టే సమాచారం. రైట్ సైదులు.